ప్రభుత్వాన్ని నడిపే చేతగాని ఒక అసమర్థ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం నిజంగా చాలా దురదృష్టకరం. నేను అనుకుంటా ఇంత గొప్ప అడ్మినిస్ట్రేషన్ నిర్వహించి 10 ఏళ్ళు దేశంలో అగ్రగామిగా నిలబెట్టిన ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఒప్పజెప్తే 15 నెలల్లోనే మరి ఇంత దివాళా తీయించి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటువంటి చౌకబారు మరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్లకు ఆఖరి లబ్ధిదారులం మేమే. మా డోర్నకల్, మహబూబాద్, అటు కోదాడ, సూర్యాపేట వరకు ఎప్పుడో 2003లో ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చి మళ్ళీ మధ్యలో అసలు రాకుండా ఉన్న నీళ్లను కేసీఆర్ గారి పుణ్యమాని కేసీఆర్ గారి చలువతోని మేము చూడగలిగినాం, పంటలు పండించుకోగలిగినాం. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో సాగైన మరి వ్యవసాయం సాగుకు యోగ్యంగా ఉన్న భూములు ఎన్ని లక్షల ఎకరాలు, ఇవాళ ఎన్ని లక్షల ఎకరాలు పెరిగింది, ఆ రోజున్న దిగుబడి ఎంత, ఈరోజు వచ్చిన దిగుబడి ఎంత, ఎందుకు పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలతో పోటీపడి వాళ్ళను అధిగమించే స్థాయికి పోయింది అని అంటే నీలాంటి పగటి కళలు కానీ డ్రామాలు చేస్తే కాలేదు. కష్టపడి ఒక అద్భుతాన్ని రివర్స్లో, ఎందుకంటే కాళేశ్వరం ఎక్కడుంది, ఎక్కడ నిర్మాణమైంది, ఎక్కడి నుంచి ఎట్లా నీళ్లు ఎత్తిపోసిను, దానివల్ల ఎంత లబ్ధి జరిగిందో మేము స్వయంగా చూసిన వాళ్ళం. కాబట్టి మరి ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. నువ్వేదో కేసీఆర్ గారి మీద నోటీసులు ఇచ్చి ఆయనను కూడా పిలిస్తే నీ ఈగో సాటిస్ఫై అవుతుందేమో, నీ ఈగో సంతృప్తి చెందుతుందేమో, కానీ తప్పకుండా తెలంగాణ ప్రజానికం, తెలంగాణ రైతాంగం మాత్రం నీ మీద తిరగబడుతుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎంత దుర్మార్గం అంటే మీరు కేసీఆర్ గారి కుటుంబాన్ని ఒక్కళ్ళను ఇబ్బంది పెట్టదలిస్తే బీఆర్ఎస్ ఉండదనో, టీఆర్ఎస్ ఉండదు, నాయకులు ఉండరు, మేమే రాజ్యం వెళ్ళొచ్చు అని పగటి కలలు కంటున్నారు. ఏం చేసిండ్రు మీరు? బీజేపీ కలిసి ఆ రోజు ఈడీ, సిబిఐ కవిత గారిని జైల్లో పెట్టింది. ఎక్కడైనా ₹1 ఆమె తప్పు చేసినట్టు లేకపోతే లబ్ధి పొందినట్టు చూపించగలిగిందా? మీరు ఈ ఫార్ములా రేస్లో కేటీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ని విశ్వవ్యాప్తం చేస్తే మీరు కేసీఆర్ గారిని ఏసీబీ పిలిచింది, అందరు పిలిచిండ్రు. ఎక్కడైనా అది తప్పు, అది సరైనది కాదు, దానికి పెట్టకుండా ఉండాల్సింది అని ఎవరైనా చెప్పారా? ఇవాళ మీరు చేస్తున్న అందాల పోటీలు ఏందండి? ఎందుకు ఈ తెలంగాణ పరువు తీస్తున్నారో నిజంగా చాలా బాధాకరం. ఇంత అందాల పోటీలు నిర్వహిస్తే మీరు చేసేదేంటి? కేసీఆర్ కట్టించిన సెక్రటరియట్ మీకు కావాలి, కేసీఆర్ కట్టించిన యాదాద్రి మీకు కావాల్సి వచ్చింది, కేసీఆర్ కట్టించిన మీరు చూపించుకుంది అదే కదా, ఇంకేం లేవు కదా మీకు. ఇంకా సిగ్గనిపించట్లేదా? అమ్మ లెక్కలు అడుగుతున్నారు. మా భర్తల కష్టార్జితం మేము తినకుండా, మా పిల్లలకు పెట్టకుండా దాచుకున్న డబ్బులకు మీరు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు, మా ఉసురు తప్పకుండా మీకు తాకుతుందని చెప్తా ఉన్నారు. మీకు బుద్ధి రాలేదా? వాళ్ళ కాళ్ళు కడిగించి నెత్తిన చల్లుకుంటున్నారు మీరు దేవతల్లాగా. సిగ్గనిపించట్లేదా మీకు? ఎందుకు ఈ తెలంగాణ పరువును ఇంతగానో దిగజారుస్తున్నారు? ఒకప్పుడు ఆత్మగౌరవంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఈ రాష్ట్రాన్ని, పక్క రాష్ట్రాన్ని పాలించింది. మన ప్రాంతం, మన నిధులు, మన నీళ్ల కోసమని స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని పాలించగలిగింది. తెలంగాణ ప్రజలందరి కోరిక మేరకు, అందరి కళ కేసీఆర్ గారు ఆ రోజు సాకారం చేయగలిగినారు. ఇంత ఆత్మాభిమానంతో బతికే తెలంగాణ బిడ్డలకు ఎవరినో ఎక్కడి నుంచో తీసుకొచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా మహిళా మంత్రులు మాట్లాడుతున్నారు. ఎవరో ఈవెంట్ వాళ్ళు కడిగినరు, వాళ్ళు తెలంగాణలో పుట్టినోళ్ళు కాదా? వాళ్ళు మహిళలు కాదా? మీలాగా నెత్తిన బుట్టలు పెట్టుకొని డ్రామాలు చేసిన వాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళకి మీరు చెప్తే మాత్రమే చేసిరు. వాళ్ళకేం ప్రేమలు ఉంటాయి? నిన్న మొన్న మరి గిరిజనుల కోసం ఇక్కడ ఒక చేవేళ్లలో ఒక డిక్లరేషన్ ఇచ్చింది, దాన్ని ఫుల్ఫిల్ చేయలేదు. కానీ అక్కడ నల్లమల్లలో పోయి 29 మందికి ₹1,88,00,000 మాత్రమే ఇచ్చి దానికి 12 మంది మంత్రులు, 3 హెలికాప్టర్లు. సిగ్గనిపించట్లేదా అండి మీకు?
పరిపాలన అంటే నీ సొంత ఊరికి ఒక చిన్న గుడి కట్టడానికి పోతే 12 మంది మంత్రుల పరిపాలన గాలికి వదిలేసి మరి ప్రజల సొమ్ముతోని మీరు జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. మీరు గిరిజనులకు ఇచ్చిన సొమ్ము 1,88,00,000, 29 కుటుంబాలకు 6 లక్షల చొప్పున. కానీ మీరు ఖర్చు పెట్టింది 5 కోట్లు, 3 హెలికాప్టర్లు, 12 మంది మంత్రులు, ఇంతమంది ప్రజానీకం. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. మీ తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ భయపడరు. తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారు. దీన్ని బ్రహ్మాండంగా ఎదుర్కొంటున్నాం. నువ్వు అన్నీ చేసినాయన్ని తప్పుడని ఇప్పటికే తేలిపోయింది. ఇది అంతకంటే ఎక్కువ తప్పు అని కాళేశ్వరం ద్వారా నీళ్లు పొంది పంటలు పండించుకొని గొప్పగా బతికిన రైతులు రేవంత్ రెడ్డి సర్కార్కు సరైన రీతిలో బుద్ధి చెప్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.